భద్రాద్రిలో వరదలో 28 మంది కూలీలు చిక్కుకున్నారు. పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగి కూలీలు చిక్కుకున్నారు. తక్షణమే స్పందించిన అధికార యంత్రాంగం అందరినీ సురక్షితంగా కాపాడారు. ఒక్కసారిగా పోటెత్తిన వరద, చుట్టుముట్టిన వర్షపు నీరు, ఒక్కసారిగా ఊహించని విధంగా వరదల్లో చిక్కుకున్న 28 మంది బాధితులు ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం కట్టమైసమ్మ ఆలయం సమీపంలో రహదారికి 4 వైపులా వరద ప్రవాహం చుట్టేయడంతో పలువురు రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రయాణికులు చిక్కుకున్నారు. పొలం పనులకు వెళ్లిన వారు వరద తీవ్రత పెరగడంతో బయటపడేందుకు ప్రయత్నించిన ప్రవాహం పెరిగి భారీగా వరద చుట్టుముట్టింది. దీంతో 21 మంది ఒక చోట, 6 ఇంకో చోట, మరో వ్యక్తి మరో చోట ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. పశువుల కాపర్లు 6 చెట్లెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. డీసీసీబీ డైరెక్టర్ పుల్లారావు వరదల్లో చిక్కుకుని చెట్టుపై తలదాచుకున్నారు. రహదారిపై నుంచి వరద ప్రవాహం పెరిగి ఆందోళనకర పరిస్థితి తలెత్తింది. అయినా బాధితులంతా ఒక్కచోటే ఒకరి సాయంతో ఇంకొకరు కదలకుండా నిలబడ్డారు. దీనికి తోడు పెద్దవాగు ప్రాజెక్టు గతంలో ఎన్నడూ లేని రీతిలో వరద ఉధృతి ఒకేసారి పోటెత్తింది. ఏపీలోని బుట్టాయిగూడెం మండలంలో కొన్ని చెరువులు తెగిపోవడంతో ఆ వరద కూడా పెద్దవాగుకు రావడంతో వరద ఉధృతి మరింత తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో వరద తీవ్రత అంతకంతకు పెరిగి బాధితులు ఆహాకారాలు చేశారు. బాధితులతో పాటు వరదల్లో చిక్కుకున్న వేలేరుపాడు వైద్యాధికారిని అనూష ఏలూరు కలెక్టర్, పోలవరం ఎమ్మెల్యేకు సమాచారం చేరవేశారు. స్థానికుల ద్వారా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సమాచారం అందించారు. రుణమాఫీ ప్రారంభ కార్యక్రమంలో ఉండగా మంత్రి తుమ్మలకు సమాచారం అందడంతో వెంటనే సీఎం కార్యదర్శి శేషాద్రితో ఆయన మాట్లాడారు. ఏపీ సీఎస్తో మాట్లాడి వెంటనే హెలికాప్టర్ పంపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రి పొంగులేటి సైతం ఏపీ సీఎస్ నీరబ్ కుమార్తో మాట్లాడి బాధితులను సురక్షితంగా కాపాడాలని అన్నారు. మంత్రులిద్దరూ భద్రాద్రి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి తక్షణమే చేరుకొని సహాయక చర్యలు అందించాలని ఆదేశించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధితులు గంటల తరబడి వరదల్లోనే ఉండాల్సి వచ్చింది. తెలంగాణ, ఏపీ నుంచి 2 హెలికాప్టర్లు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. 3 దఫాలుగా మొత్తం 22 మంది బాధితుల్ని నారాయణపురంలోని సురక్షిత ప్రాంతానికి చేర్చారు. బచ్చవారిగూడెం సమీపంలో వంతెనపై చిక్కుకున్న మరో 6 బాధితులను ఎన్డీఆర్ఎఫ్ బృందం పడవల ద్వారా సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. వరద ప్రవాహంలో 20 మేకలు, 2 ఎద్దులు గల్లంతయ్యాయి. కారు, ఆటో, 10 ద్విచక్ర వాహనాలు చిక్కుకున్నాయి.